హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దీప, కార్తీక్ అయితే జోష్న ఎంగేజ్‌మెంట్ క్యాటరింగ్‌కి అయితే వెళ్తారండి. అక్కడ దాసు కూడా ఉంటాడు. దాసుని కూడా తీసుకొని వెళ్తాడు. ఇగో శివనారాయణ ప్లేట్ కింద పడేసుడుతోటి దాసు అయితే మళ్ళీ గతం మర్చిపోతాడండి. ఆ తర్వాత వచ్చేసి దీప గౌతమ్ని చూసిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాము. వీడు మోసగాడు, కడుపు చేసి డబ్బులు విసిరేసేవాడు. సుమిత్ర ఇంట్లో వంట లెక్క రచ్చ రచ్చ చేసిందండి. ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు అదిరిపోయాయి. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దాసు జోష్న ఫంక్షన్లో అల్లరి అల్లరి చేయడంతో అతన్ని బయటకు తీసుకొచ్చేస్తారు. అలా బయటకు తీసుకురావడంతో అందరూ బయటకు వస్తారు. ఇక ఇంట్లో ఏమో దాసు కుటుంబాన్ని పంపించేయమని శివనారాయణ పారిజాతంకి చెప్తాడు. అలా చెప్పడంతో నా కొడుకు ఉంటే ఏమవుతుంది అంటూ ఆమె అయితే బయటికి వెళ్తే జోష్న మాత్రం నీ కొడుకు వల్ల నాకు సమస్య వస్తుంది అని అనుకుంటుంది. ఇక బయటకు వచ్చిన పారిజాతం దాసుకి ఇంటికి తీసుకుపోమ్మని చెప్తుంది. అలాగే అతని చేతికి అక్షింతలు ఇచ్చి అవి దాసు చేతితో ఇప్పించుకొని జోష్నపై వేస్తా అని అనుకుంటుంది. నువ్వెందుకు మామయ్యని రమ్మని చెప్పావు అని పారిజాతంని కార్తీక్ అరుస్తాడు. ఆ తర్వాత ఇంట్లో కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని దీప చెప్తుంది. దీపతో పాటు స్వప్న కూడా కూల్ డ్రింక్స్ తీసుకుని లోపలికి వస్తుంది. అలా రాగానే శ్రీధర్ ఏదో అంటే స్వప్న అతనిపై సీరియస్ అవుతుంది. వంటలక ఏమో ఇంట్లో అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్గా జోష్నకి గౌతమ్ ఉంగరం తొడిగే సమయానికి దీప వెళ్ళి పెళ్లి కొడుకుని చూస్తుంది. అంతే, కడుపు చేసి పారిపోయే వాడిని గుర్తించిన దీప షాక్ అవుతుంది. వీడు మోసగాడు, ఇప్పుడు జోష్న జీవితాన్ని నాశనం చేస్తున్నాడని. ఆపురా, ఆగు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆమె గొంతుకి ఆగిపోయిన గౌతమ్ నువ్వే కదా అమ్మాయిలను మోసం చేసింది, ఇప్పుడు జోష్న జీవితం నాశనం చేస్తున్నావా అని సీరియస్ అవుతుంది. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. దీప జరిగిన విషయం అంతా చెప్పి ఆ తప్పు చేసింది గౌతమ్ అని అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఒక పని మనిషికి కడుపు చేసి ఏంటి ఇది అని వాళ్ళ అమ్మ నాన్న అడిగినందుకు వాళ్ళకి డబ్బులు విసిరాడు. నాకు తెలిసే ఇద్దరి జీవితాలు నాశనం చేశాడు కార్తీక్ బాబు. తెలియకుండా ఇంకెంతమంది అమ్మాయిలతో ఆడుకున్నాడు అని చెప్పి దీప అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న గౌతమ్ అడ్డంగా దొరికిపోయినా అని అనుకుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక, పెళ్లి కొడుకు మంచోడో కాదో తెలియక సుమిత్ర కుటుంబం ఆలోచనలో పడుతుంది. గౌతమ్ మాత్రం వంట లెక్కపై రివర్స్ అయ్యి అసలు మీరెవరు, ఈమె నన్ను అంటుంటే మీరు చూస్తూ ఉన్నారా అని సుమిత్ర కుటుంబాన్ని నిలదీస్తాడు గౌతమ్. అసలు నేనెవరికి కడుపు చేయలేదు అంటే నా దగ్గర నాటకాలు ఆడకు, నీ గురించి అంతా తెలుసు అంటుంది దీప. ఇంతటితో ఈరోజైతే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుందండి. దీప అయితే గౌతమ్ని గుర్తుపట్టేసి ఈ ఎంగేజ్మెంట్ని అయితే ఆగిపోయేలా చేసిందండి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా గౌతమ్ గురించి అయితే నిజాలు అయితే అన్నీ తెలిసిపోయే రోజు ముందుకు రాబోతుందని చెప్పి ఎపిసోడ్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈరోజు ఎపిసోడ్తో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.